హాయ్ అండి. యాక్చువల్గా బయట పనులకి మనలాంటి మేడ్స్ వెళ్ళకూడదని చెప్పాను, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పాను కదా. అలాంటి వాళ్ళ కోసం నాకు ఈరోజు ఒక కామెంట్ వచ్చిందండి. ఏంటంటే అలాంటి వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి వెబ్సైట్ ఉందా, వాళ్ళకి 2 అవర్స్కి ఎంత తీసుకుంటారు, అలాగే ఇలాగని నాకు మెసేజ్ వచ్చింది. వాళ్ళ కోసం నేను చెప్తున్నానని కాదు, ఇది ఒక సబ్జెక్ట్గా చెప్తే కనీసం అర్థమైన వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా అనేసి నేను చెప్తున్నాను. ఏంటంటే నేను చెప్పే వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత నాకు చివరిని మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళకంటూ ఇప్పుడు హౌస్ మేట్స్కి ఇలా బయట పనులకి వెళ్ళే విషయం అయితే మాత్రం ఇక్కడ చాలా రిస్క్ అని మనం క్లాస్కి వెళ్ళినప్పుడు కన్ఫామ్గా చెప్తారు. అందుకే వాళ్ళకంటూ వెబ్సైట్ ఉండదని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి అయితే మాత్రం. ఇంకా వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారు అని అడిగితే మాత్రం ఇప్పుడు మన ఇంట్లోని ఇప్పుడు నేను చేసే ఇంట్లో చిన్న బేబీ, ఇది నేను ఉన్న ఇంట్లో ఇండియన్స్ మ్యాక్సిమం అలాంటి మేట్స్ అందరూ ఇండియన్స్ తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళ పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు సొంత పనులు వాళ్ళు చేసుకునే స్థాయికి వచ్చిన తర్వాత మనలాంటి మేట్స్ అవసరం వాళ్ళకు ఉండదు. అప్పుడే అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి కొన్ని ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అంతా చేసి ఈ వీసా ప్రాసెస్ అన్నీ ఉంటాయి కదా, అలాంటి మేడ్స్కి ఆ ప్రాసెస్ అంతా ఆ ఇంటి వాళ్ళు చేసి వాళ్ళని ఆ ఇంటికి హౌస్ మేడ్గా తీసుకొచ్చి ఆ ఇంట్లో మేడ్ కింద ఉంచుకొని ఆ తర్వాత వాళ్ళు బయట పనికి పంపిస్తారనే మాత్రమే నాకు తెలుసు. అందుకే అంతకుమించి ఇంకా అందులోని వెబ్సైట్ అంటూ ఏమీ లేదు. వాళ్ళ శాలరీ అంటారా, 1 అవర్కి $15 $20 తీసుకుంటారంట 1 అవర్కి అయితే మాత్రం. ఇది ఈ బయట పనులకు వెళ్ళే ఆడవాళ్ళు. ఇంకా వాళ్ళ కోసం మీకు ఎలా తెలుస్తుందని అంటే ఇక్కడ ఒకరికొకరు కన్ఫామ్గా ఈ విషయం తెలియకుండా ఉండదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఇలాంటి పనికి వెళ్తారని తెలిసిన వాళ్ళు పక్కాగా ఉంటారు. అలాంటి వాళ్ళకి అనుకుంటే కన్ఫామ్గా మీకు వాళ్ళ నెంబర్ గ్యాదర్ చేయొచ్చు. అర్థమైందండి. ఇంకా అంతకుమించి వాళ్ళకంటూ వెబ్సైట్ల ద్వారా మనం వెతికినా సరే అలాంటి వాళ్ళు ఇక్కడ రిస్క్ పనులు కాబట్టి అలాంటివి ఏమి ఉండవు. నాకైతే తెలిసింది చెప్పాను. నేను చెప్పిన దాంట్లో బేడాలు ఏమైనా ఉంటే నాకు ప్లీజ్ సరి చేసి చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఇలాంటి కామెంట్లు ఏమైనా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మర్చిపోకుండా నేను చెప్పే దాంట్లోనే తప్పు నేరాలు ఉన్నా కూడా నాకు చెప్పండి. అలాగే మీకు తెలిసింది ఏమన్నా నాకు చెప్తే నేను ఇదే రకంగా నలుగురికి చెప్పి హెల్ప్ అవుదామని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ చివరి వరకు చూసిన వారికి ఒక లైక్ చేయండి. మర్చిపోకుండా ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్, అలాగే కామెంట్.